కేసీఆర్ గురించి ఏం చెప్తారు? మొన్న పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీట్‌ను కూడా కైవసం చేసుకోలే. అసెంబ్లీ ఎన్నికల్లోనేమో 40 సీట్లు, 39 సీట్లకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. సో, ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పరిస్థితి? మీకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ గురించి ఏం చెప్తారు మీరు? టీఆర్ఎస్, కేసీఆర్ అహంకారం కారణంగానే ప్రజలు ఆయన తిరస్కరించారు. హ్మ్. ఆయనే రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఏ విలువలను ఆయన కాపాడలేదు. హ్మ్. అది సెక్రటరియట్ పోవడం కావచ్చు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కావచ్చు, మంత్రులతోటి సమీక్ష కావచ్చు, ప్రజలతో ఇంటరాక్షన్ కావచ్చు. హ్మ్. దేనిలో ఆయన ప్రజాస్వామ్యాన్ని పాటించలే. హ్మ్. ఏదో డిక్టేటర్‌షిప్‌ని చూపెట్టినాడు. హ్మ్. అహంకారపూరితమైనటువంటి డిక్టేటర్. హ్మ్. డిక్టేటర్స్‌లో 2 రకాలు ఉంటాయి. బయట బడపడనటువంటి. హ్మ్. మోడీ బయట పడనటువంటి డిక్టేటర్. హ్మ్. కేసీఆర్ బయటపడ్డటువంటి డిక్టేటర్. ఓకే. సో, ఈ డిక్టేటర్‌షిప్ కారణంగా మేము డెఫినిట్‌గా పనిచేసినాం. మా గవర్నమెంట్ రావాలని హ్మ్. సంపూర్ణ శాయశక్తులా సోనియమ్మ గారి స్పిరిట్ తోటి మేము పనిచేసినాం. రేవంత్ రెడ్డి గారి ఉత్సాహంతోటి పనిచేసినాం. బట్టి గారి పాదయాత్రతోటి పనిచేసినాం. ఇట్లా పని చేసినాం మేము. కానీ మాకంటే ఎక్కువ పని ప్రజలు చేసిందనుకుంటున్నాం. మాకంటే ఎక్కువ పని హ్మ్. మీడియా చేసిందనుకుంటున్నాం. హ్మ్. ఆ మీడియా కారణంగా, ఆ ప్రజల యొక్క ఆశీర్వాద కారణంగా మేము గవర్నమెంట్‌కి వచ్చినాం. ఓకే. సో, కాబట్టి డెఫినిట్‌గా అక్కడ జరిగిన లోపాలు అసెంబ్లీ ఎలక్షన్స్ అని చాలా గొడవైంది కదండీ! మీ అందరికి తెలుసు యెస్. కదా! అవును. నేనే టార్గెట్ అయినా. హ్మ్. నన్నందరూ బలిపశువు అయితున్నావు అన్నారు. హ్మ్. ఓహ్! నేను చెప్పిన బలిపశువు అయ్యేదున్నది ఇక్కడ. ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాం. అవును. అట్లని కాంగ్రెస్ పార్టీ యొక్క బేసిక్ విధానానికి వ్యతిరేకంగా పనిచేయలే నేను. యెస్. కాంగ్రెస్ యొక్క బేసిక్ విధానానికి, బేసిక్ సిద్ధాంతానికి అనుగుణంగా హ్మ్. 100% అక్షరాలా నేను పనిచేసిన. హ్మ్. మిగతా వాళ్ళే పని చేయలే. చెప్పినోళ్ళే పని చేయలే. యెస్. అవును. హ్మ్. నాకు నేను చెప్పే స్థితిలో లేని వాడిని. హ్మ్. నేనే పార్టీ యొక్క సిద్ధాంతాన్ని అనుగుణంగానే పనిచేసిన. యెస్. సరే నష్టం జరిగింది అనేటువంటిది చాలా స్పష్టమే. నాకు వ్యక్తిగతంగా నష్టం జరిగింది. కానీ నా పార్టీ గెలిచింది. హ్మ్. నాకున్న గొప్ప ఆకాంక్ష ఉండే బైసప్. హ్మ్. తెలంగాణ నాకు ఫస్ట్ టైమ్ 14లో మేడం టికెట్ ఇచ్చినారు. హ్మ్. నాకొక ప్రగాఢ వాంఛ ఉండే. తెలంగాణ ప్రజలు మోసకారులు అనేటువంటి ఒక ప్రచారం ఢిల్లీలో జరిగింది. హ్మ్. హ్మ్. నేను ఢిల్లీ తిరుగుతా కాబట్టి నాకు తెలుసు. అక్కడున్న జర్నలిస్టులు కావచ్చు, అక్కడున్న కాలమిస్టులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలోళ్ళు కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో పెద్దలు కావచ్చు. తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ని ఒక్కటి కాదు 2 సార్లు ఓడగొట్టిందంటే ఒక రకమైనటువంటి మేము తెలంగాణ ప్రజలు ఆతకులు అనేటువంటి మాట పోయింది. హ్మ్. ఇది నేనే కాదు. నాతో పాటు 2, 3 సార్లు పద్మక్క కూడా ఫీల్ అయింది. హ్మ్. ఇట్లాంటి అపవాదం మనకొస్తుందని. ఎవరు మన ఉత్తమ్ రెడ్డి గారి యెస్. హ్మ్. మిసెస్. ఈ అపవాదు నుంచి బయటపడాలని ఒక ప్రగాఢమైనటువంటి వాంఛ, కోరిక నాకుండే. సోనియా గాంధీ ఉన్నప్పుడు కాంగ్రెస్ యొక్క గవర్నమెంట్ రావాలని ఒక ప్రగాఢ వాంఛ ఉండే. హ్మ్. ఒక గట్టి కోరిక ఉండే. భగవంతుని కూడా కోరుకున్నాం. హ్మ్. పని చేసినాం అట్లా. ఓకే. నాకు వ్యక్తిగతంగా నష్టం జరుగుతుందని తెలిసినా కూడా నేను పని చేసిన. ఎందుకంటే నా కోరిక అది. హ్మ్. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి. సోనియా గాంధీకి ఒక గిఫ్ట్ ఇయ్యాలి. హ్మ్. తెలంగాణ ప్రజలు విశ్వాసఘాతకులు కాదు, కాంగ్రెస్‌ని కూడా ఆదరించిండ్రనేటువంటి ఒక మాట వచ్చినప్పుడు ప్రజల మీద, ఈ సమాజం మీద ఢిల్లీ గద్దెకు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నెగెటివ్ అభిప్రాయం ఉండొద్దు అనేటువంటి ఒక నా కోరిక ఏదైతే ఉందో అది ఇయాల తీరింది. యెస్. ఇక ఫైనల్‌గా అంతకంటే గొప్ప విజయం ఉండే నాకు. ఇంకేముంటది? రిమైనింగ్ అన్నీ హ్మ్. ఇమ్మెటీరియల్ సార్. హ్మ్. ఇమ్మెటీరియల్. నా హ్మ్. వ్యక్తిగతంగా నేను ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడం ఇమ్మెటీరియల్. హ్మ్. నేను కోరుకున్నటువంటి తెలంగాణ సమాజానికి చెడ్డ పేరు రావద్దనే ఒక కోరిక హ్మ్. అది జీవితం ఉన్నప్పుడే తీరింది కదా! హ్మ్. సో, దట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్‌మెంట్ ఫర్ మీ. ఓకే. సో, అట్లా నేను సంతృప్తిగా ఉన్నా. చాలా హ్యాపీగా ఉన్నా ఇయాల మా గవర్నమెంట్‌లో. నాకు ఏది రాకపోయినా ఉన్నా. హ్మ్. ఫస్ట్ లిస్ట్‌లో అందరూ అన్నారు నాకు కూడా చైర్మన్ వస్తదని. హ్మ్. రాలేదు. హ్మ్. లెట్ అస్ వెయిట్. హ్మ్. ముఖ్యమంత్రి గారు, బట్టన్న గారు, మదన్న గారు, మా మా పొన్నమన్న గారు, హ్మ్. మిగతా ఇప్పుడు నేను కొత్తగొచ్చినటువంటి వీళ్ళనైతే ఏమి అడగలేను. ఎవరు హ్మ్. మా ఈ నాగేశ్వరరావు గారు గానీ, హ్మ్. శ్రీనివాసరెడ్డి గారు గానీ, హ్మ్. వాళ్ళకి నా గురించి పెద్దగా ఏం తెలవదు. బట్ రిమైనింగ్ అంతా పాతోళ్ళే గదా! మంత్రివర్గంలో ఉన్నటువంటి సురేఖ గారు గావచ్చు, సీతక్క గావచ్చు, అందరం కలిసే పనిచేసినాం గదా! హ్మ్. లెట్ దెమ్ థింక్ ఆఫ్ హ్మ్. వాళ్ళు ఏది నాకు సూటబుల్ అనుకుంటే హ్మ్. అదే ఇవ్వనియండి. హ్మ్. లేదు నువ్వేం పదవులొద్దు. హ్మ్. నీకు ఆర్గనైజేషనే పని చేయమని ఆర్గనైజేషన్ హ్మ్. పొజిషన్‌లో ఇచ్చినా నాకు సంతోషంగా పనిచేస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.